అక్సెప్ట్. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, జై శ్రీమన్నారాయణ. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. భవిష్య మహాపురాణం ప్రత్సర్గ పర్వం చతుర్థఖండం అష్టమాధ్యాయం 8వ 4వ ఖండము 8వ అధ్యాయం మాధ్వాచార్యులు గురించి. ద్వైత సిద్ధాంతాన్ని బోధించినటువంటి మాధ్వాచార్యుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూత మహర్షి భారత జాతిపై అనుగ్రహంతో నైమిషారణ్యంలోని మునుల ద్వారా ప్రచారంలోకి తేదలుచుకున్న పురాణ ప్రవచనాన్ని ఇలా కొనసాగించారు. మునులారా, బృహస్పతి దేవేంద్రునికి ఇలా ఉపదేశించాడు. బృహస్పతి అంటే ఈయన దేవతల యొక్క గురువు. ఇంద్రుడు రాజు, ఆయనకి అడ్వైజర్గా అంటే గురువుగా గురుగ్రహం అనుకో, దీనికి సూచనగా గురుగ్రహం ఉంటుంది అన్నమాట. ఈ బృహస్పతి దేవేంద్రునికి ఇలా అన్నాడు: దేవేంద్ర, త్రేతాయుగంలో అయోధ్యలో శుక్ర శర్మ అను గొప్ప దేవోపాసకుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన త్రేతాయుగం గురించి చెప్తున్నారు. త్రేతాయుగంలో ఒక శుక్ర శర్మ ఆయన ఒక అతను బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన అశ్విని కుమారులను, రుద్రులను, వసువులను, సూర్యుని, ఇతర దేవతలను వేరువేరుగా మంత్రాలతో, విధిపూర్వకంగా హవనాలతో, పూజలతో సంతృప్తిపరచడంతో 330 మంది దేవతలు తమ గణాలతో సహా ఆయన దుర్లభమైన కోరికలను సులభంగా నెరవేరేలా చూడసాగారు. త్రేతాయుగంలో శుక్ర శర్మ ఒక అతను ఉండేవాడు. ఆయన అందరిని కూడా, అంటే కశ్యప ప్రజాపతికి అతిథి సంతానానికి పుట్టినటువంటి రుద్రుని, వసువుల్ని, సూర్యుని, వీళ్ళందరూ కూడా పూజించి వాళ్ళని సంతృప్తి పరచాలి అని. ఎంతమంది దేవతలు ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ. ఇంతవరకే మనకి ఎంతమంది దేవతలు ఇక్కడ చెప్పలేదు, కానీ ఎప్పుడు ఇక భవిష్యపురం చెప్తుంది 330 మంది. ఎంతమంది దేవతలు? కొంతమంది 3 కోట్ల మంది అని చెప్తారు, కానీ ఇక్కడ భవిష్య పురాణం ప్రకారం దేవతలు ఎంతమంది? 330 మంది దేవతలు. వారిని ఎట్లా సంతృప్తి పరచాలి అని ఆయన ఆలోచిస్తూ, దేవతలు అంటే మనం చూసాం కదా, దేవుని యొక్క ఆత్మలను రకరకాల పరమాత్మ యొక్క విభిన్న శక్తుల్ని దేవతలు అంటారు. తమ గణాలతో సహా ఆయన దుర్లభమైన కోరికలన్నీ సులభంగా నెరవేరేలా చూసాగారు. ఆయన ఏ విగ్రహం కానీ ముసలితనం కానీ లేకుండా అలా 1000 ఏళ్ల పాటు దేవారాధన చేస్తూనే ఉన్నాడు. చివరికి దేహాంతంలో సూర్య సాయుధ్యాన్ని పొందాడు. సాయుధ్యం అంటే ముక్తి 4 రకాలు. జ్ఞానం ద్వారా వచ్చేదాన్ని సాయుధ్యం అని అంటారు. ధ్యానం ద్వారా చేస్తే అది వేరే రకమైన ముక్తి. 4 రకాల ముక్తులను అంతకుముందు మనం చూసుకున్నాం. ఆ 4 రకాల ముక్తుల్లో కూడా జ్ఞానం ద్వారా వస్తే దాన్ని సాయుధ్యం అని అంటారు. సాయుధ్యాన్ని పొందాడు. ఆయన యొక్క శుభ సద్గతిని చూసి, దేవేంద్ర, మీరు కూడా సూర్యారాధన చేశారు. దేవేంద్రుడు కూడా యాక్చువల్గా మనం పురాణాలలో చూస్తే దేవేంద్రుడు రాజు అనమాట. ఇంద్రుడు రాజు. ఆయన కింద, అంటే ఆయనకి అసిస్టెంట్ల కింద, అంటే ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పింది వేదంగా భావించి చేసేవాళ్ళు ఎవరో ఇంద్రుడు. ఈ ఇంద్రుడు చెప్పే మాటను చేసేవారు వాయువు, తర్వాత
వాళ్ళు ఉంటారన్నమాట. సూర్యుడు, అగ్ని 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 వాయువు ఇవన్నీ కూడా ఇంద్రుడు చెప్పిన మాటలు చేస్తూ ఉంటారు దేవతలు. ఈ దేవేంద్రుడు కూడా సూర్యుని ఆరాధించాడంట. దీన్ని మీరు చివరిలో భూలోకానికి వచ్చి చేయవలసి వచ్చింది. ఆషాఢ పున్నమి నాడు పృథ్వీపై మీకు భాస్కర భగవానుడు ప్రత్యక్షమై తాను కలియుగంలో రమణీయ బృందావనంలో మాధవ స్వామి అనే బ్రాహ్మణుని వెంట మాధ్వాచార్యునిగా జన్మిస్తానని, అంటే మాధ్వాచార్యుల యొక్క తండ్రి పేరు మాధవ స్వామి. ఆ మాధవ స్వామికి ఈయన ఎక్కడ పుట్టారు అంటే చరిత్ర ప్రకారం చూస్తే భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో ఉడిపి దగ్గర ఆయన జన్మించారు అని చరిత్ర చెప్తుంది. ఉడిపి దగ్గరలో ఒక బ్రాహ్మణుని వెంట ఆయన మాధ్వాచార్యుడు జన్మించారు. అంటే ఈ మాధ్వాచార్యుడి గురించి ఇంకా మనం చూడాలంటే ఆయన చిన్నతనంలో ఉండగానే ఆ మాధ్వాచార్యుడు బాబుగా ఉన్నాడు. చిన్నప్పుడు మాధ్వాచార్యుడు చిన్న బాబుగా ఉన్నాడు. అతనికి ఆకలేస్తుంది. ఏంటి? అతనికి ఆకలేస్తుంది. అప్పుడు వాళ్ళ డాడీ రండి మనం భోంచేద్దాం అని పిలవటానికి, అన్నం తిందాం రండి అని పిలవటానికి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ డాడీ అతను అప్పులో వచ్చి ఆయన పక్కన కూర్చున్నారు. నా అప్పులు ఇస్తావా లేదా అని కూర్చుంటే అతను వదిలిపెట్టట్లేదు, మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని. అయితే ఈ బాబు అక్కడికి వెళ్ళి మీకేం కావాలి, మీకు డబ్బులే కదా కావాల్సిందే అని చెప్పి, బాబు నువ్వు వెళ్ళిపో అమ్మా, నేను తర్వాత వస్తాను, వీళ్ళు అప్పుల వాళ్ళు నా దగ్గర ఉన్నారు, వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలి, తర్వాత నువ్వు వస్తాను వెళ్ళమ్మా అని చెప్తే అతను మీకు డబ్బులు కదా కావాల్సింది, ఇట్రండి మీ అన్న అంటాడు అన్నమాట. మీకు అని అక్కడ పిల్లలు ఆడుకుంటారు కదా, చింత గింజలు, అక్కడ కింద చింత చెట్టు దగ్గర గింజలు ఉంటాయి అనమాట. చింత గింజలు నన్ను తీసుకొచ్చి ఆ అప్పులు ఎవరికి డబ్బులు ఇవ్వాలో ఆయన్ని తీసుకొచ్చి అతని చేతిలో పెడతాడు ఆ బాబు, చిన్నప్పుడు కన్నప్పుడే. అప్పుడు తీసి అప్పుడు ఏం జరిగింది, వెంటనే అవన్నీ కూడా బంగారు నాణాలాగా మారిపోయినాయి. అవి ఏమైపోయింది తర్వాత బంగారు నాణాలు మారిపోయి అతనికి ఎంత అయితే డబ్బులు అతనికి అప్పు అయినాయో అంత డబ్బులు అతనికి సరిపోయినాయి అనమాట. ఆ రకంగా అతని యొక్క మాధ్వాచార్యుడి జీవిత చరిత్ర మనం చూస్తే దాని గురించి మనం, ఆయన మాధ్వాచార్యుడు, ఆయన్ని అంతకుముందు ఆయన వాసుదేవ అని కూడా, పరిపూర్ణానంద అని అట్లా పేర్లతో ఆయన పిలిచేవారు. అంటే ఇప్పుడు ఈయన ఎవరో కలియుగంలో భాస్కర భగవాన్ అంటే సూర్యుడే. మరలా మనం పోయినసారి మనం చూసాం రామానందాచార్యులు కూడా సూర్యుని యొక్క అవతారమే. అలాగే ఈయన కూడా భాస్కర భగవాన్ అంటే సూర్యుడే, ఈయన మాధ్వాచార్యులుగా జన్మించారని ఇక్కడ మనకి పురాణాలు చెబుతుంది. ఆ కాలంలో మీ కోరికలు తీరుస్తారని వరం ఇచ్చాడు కదా. ఆయన మాధ్వాచార్య రూపంలో మధుర వచనాల ద్వారా వేదమార్గ విముఖులను అందరినీ అన్ని విధాల తన వశం చేసుకున్నాడు. వారికి భక్తి ముక్తిదాయకమైన వైష్ణవ శక్తిని కూడా ప్రదానం చేశాడు. ఇది మాధ్వాచార్యుల గురించి. అంటే ఈయన అసలు ఇంకా మాధ్వాచార్యుల గురించి పూర్తిగా తెలుసుకుంటే ఆయన ఏం చెప్పారు, ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ద్వైత సిద్ధాంతం అంటే ఆత్మ పరమాత్మ రెండు వేరు. ఆత్మ ప్రతిదానికి కూడా పరమాత్మ మీద ఆధారపడాలి. పరమాత్ముడు అంటే ఆ పరమాత్ముడు అంటే ప్రభు అయిన దేవుడు. ఆయనకి ప్రభు అయిన దేవుడికి మనకి ఈ ఆత్మకి ఏమైతే కావాల్సినో అవన్నీ కూడా ప్రభు అయిన దేవుడిని మీద ఆధారపడి, అంటే దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి అని చెప్పేది. ఇక ద్వైతం ఆత్మ పరమాత్మ వేరు. అద్వైతం అంటే ఆత్మ పరమాత్మ ఒకటే, రెండు వేరు కాదు. అదే ద్వైతం. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఒక్కటే, ఆత్మ పరమాత్మ కూడా ఒక్కటే. ద్వైతం అంటే
రెండు ఈ ఈ మాధ్వాచార్యులు చెప్పింది ద్వైతం అన్నమాట. ఆత్మ పరమాత్మ వేరు వేరు. ఆత్మ పరమాత్మ మీద ప్రతిదానికి అతను దానికి కావాల్సిన వాటిలన్నింటినీ పరమాత్మని అడిగి మనం ఆ వరాలు పొందుకోవాలి. పరమాత్మ మీద మనం ఆధారపడి దేవుని మీద మనం ఆధారపడి జీవించాలి. ఈ ఆత్మ పరమాత్మ మీద ఆధారపడి జీవించాలి అని చెప్పేదే ద్వైతం అనమాట. అదే మాధ్వాచార్యులు ఆయన కర్ణాటక ఉడిపికి సంబంధించిన మాధ్వాచార్యులు ప్రతిపాదించారు. దేవేంద్ర ద్వాపరంలో మేఘశర్మ అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఇది మన ఈ త్రేతాయుగంలో అయిపోయింది శుక్రశర్మ గురించి. తర్వాత ఇప్పుడు ద్వాపరంలో ఒక కథ చెప్తున్నాడు. అతను మేఘశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. ఆ మహానుభావుడు జ్ఞాని, బుద్ధిమంతుడు, ధార్మిక, వేద మార్గ పరాయణుడై ఉండి కూడా వ్యవసాయం చేసేవాడు. బ్రాహ్మణుడు కూడా వేదాలు అని తెలిసి ఉండి కూడా వ్యవసాయం కూడా చేసేవాడంట. ప్రతిరోజు తను సంపాదించిన ధనంలో 10వ వంతును దేవ పూజనానికి వినియోగించేవాడు. ఇవాళ 100 రూపాయలు ఇచ్చింది అనుకో, 10 రూపాయలు దేవుడికి తీసి పక్కన పెట్టేవాడు అన్నమాట. ప్రతిరోజు కూడా తను సంపాదించిన ధనంలో 10వ వంతు సరే, ప్రతిరోజు అంటే నెలకు జీతం చేసేవాడు, నెలకు ఒకసారి ఇస్తాడు. ఇతను ప్రతిరోజు కూడా అతనికి ఎంత వస్తే ఆ ధనంలో అతను దేవుడికి సంబంధించిన పూజలకి వాటికి ఉపయోగించేవాడు. ఒకప్పుడు శంతనుడి రాజ్యంలో 5 ఏళ్ల పాటు అనావృష్టి బాధించింది. శంతనుడు అనే ఒక రాజు పరిపాలించే టైంలో ఒక 5 సంవత్సరాలు బాగా కరువు అనేది వచ్చిందంట. అనావృష్టి అంటే వర్షం అనేది పడలేదంట. ఒక కోసెడు విస్తీర్ణంలో వర్షం పడేది. ఆ ప్రాంతం మేఘశర్మ ఉండే చోటు కావడంతో ఆయన ఒక్కడే ధాన్య సంపదను కలిగి ఉండేవాడు. ఇట్లా దేవుడికి అతను బాగా భక్తి చేస్తూ వ్యవసాయం చేస్తూ తర్వాత ఒక దశమ భాగం అనేది తీసి భగవంతుడికి కార్యాలకి పూజలకి వాటికి ఉపయోగిస్తూ ఈ రకంగా ఉండటంతో అతని రాజ్యంలో ఎక్కడ వర్షం పడకపోయినా ఇతని పొలంలో మాత్రం వర్షం పడేదంట. కోసెడు విస్తీర్ణంలో వర్షం పడేది. ఆ ప్రాంతం మేఘశర్మ ఉండే చోటు కావడంతో ఆయన ఒక్కడే ధాన్య సంపదను కలిగి ఉండేవాడు. మిగతా ప్రజలందరూ శంతను వద్దకు పోయి మొరబెట్టుకున్నారు. అప్పుడు శంతన మహారాజా, మాకెవరికి వర్షం పడతలేదు, ఏంటి పరిస్థితి ఏంటి చెప్పండి అని రాజుగారి దగ్గరికి వెళ్ళి కోరుకున్నారు. దుఃఖితులైన శంతన మహారాజు మేఘశరం గురించి అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, సార్ మాకైతే పట్టలేదు, ఆ మేఘశరం పొలంలో మాత్రం వర్షం పడుతుంది సార్, ఆయన పొలంలో మాత్రం పడుతుంది, వేరే పొలంలో వాళ్ళు పడతలేదు, ఆయన పూజలు ఆయన చేస్తున్నాడు, ఆయనకి పడుతున్నాయి, మాకు పడతలేదు అని చెప్తే ఆయన ఏం చేస్తాడు, మేఘశర్మ బ్రాహ్మణ్ పిలిచారండి అని అంటాడు అన్నమాట. మిగతా ప్రజలు శంతన అప్పుడు ఏం చేస్తారు, మేఘశర్మను పిలిపించి, విప్రశ్రేష్ఠ, నేను మిమ్మల్నే గురువుగా భావించి శరణ కోరుతున్నాను, ఆశ్రయిస్తున్నాను. మీరే నా రాజ్యంలో వర్షాలను కురిపించగల దైవం, మీరే ఉపాయాన్ని అనుగ్రహించాలంటూ ప్రణామభంగంలో అలాగే శిరస్సు వంచి నిలబడిపోయాడు. అప్పుడు ఆయన వచ్చి రాజుగారు వచ్చి మేఘశర్మ దగ్గరికి వచ్చి, అయ్యా మాకు చెప్పండి, మీకు మాత్రమే పడుతుందంట పొలంలో వర్షం, ఏంటి మాకు పడకపోవడం ఏంటి, కారణం ఏంటి అని అడుగుతున్నాడు అన్నమాట. అప్పుడు మేఘశర్మ మహారాజా, మీకు ఉపదేశం చేయడం ఉపాయం చూడడం నా విద్యుత్ ధర్మం. శ్రావణ మాసంలో 12 గురు బ్రాహ్మణుల ద్వారా విధిపూర్వకంగా సూర్యమంత్రం యొక్క జప హానాదులను తర్పణములను నిర్వహించి బ్రాహ్మణ పూజలను ఇతర సూర్య ఆరాధనలు చేయించండి అంటాడు. ఏంటి, సూర్యుని మీరు మొక్కితే, నీతి సూర్యుని కనుక మీరు ధ్యానం చేసిన ఎలా, ఆయన్ని స్తుతించిన ఎలా మీకు అక్కడ వర్షం అనేది కురుస్తుంది, సూర్యుడి దేవుని యొక్క కృప పడుతుంటుంది అని అక్కడ ఆయన చెప్తాడనమాట. సూర్యదేవుని కృప వల్ల వెంటనే వానలు కురిశాయి. వాళ్ళు చెప్పిన ప్రకారం ఆయన ఏం చేశారు, సూర్యునికి ఆరాధన చేశారు. ఆదిత్య ఆరాధన అంటారు. అది ఆదివారం చేస్తుంటారు. 12 ఆదివారాలు ఆదిత్యుని సూర్యుని ఆరాధిస్తూ ఉంటారన్నమాట. ఆదిత్యుడు నారాయణ కూడా ఆదిత్య వంశం నుంచి పుట్టాడు అన్నమాట నారాయణ కూడా. అందుకని ఆయన కూడా ఆదిత్య అంటారు, సూర్యనారాయణుడు అంటారు. అప్పుడు వెంటనే వర్షాలు కురిశాయి. ఆ యొక్క ఆదిత్య హృదయం అని కూడా అంటారు. ఈ వ్రతం యొక్క శంతనునికి అశేష పుణ్య ఫలం లభించింది. అంతేగాక ఒక అద్భుతమైన శక్తి కూడా కవేశమైంది. అదేమిటంటే వర్షాలు కురవటం కాకుండా ఇంకోటి ఏదో ఒక శక్తి వచ్చిందంట ఆయనకి. ఏంటది,
కొన్నాళ్ళ దాకా ఆయన స్పర్శ వలన వృద్ధులు యువకులైపోయారు. ఆ శంతన మహారాజులు ఇట్లా అంటుకున్నాడు అనుకో, ఒక 100 సంవత్సరాల ముసలివాడు వచ్చాడు అనుకో, 30 సంవత్సరాల కుర్రాళ్ళలాగా అట్లాగా యవ్వనస్తులాగా మారిపోయాడంట. ఆ శంతన మహారాజు ఆయన పూజ చేయటం వల్ల, సూర్యుడి పూజ చేయటం వల్ల యువకుడిలాగా మారేవాడంట. ఇంకా అందుకనే సూర్యుడిని పూజించి కూడా చాలామంది చాలా అందంగా కూడా తయారవుతారంట. సూర్యుడు ఎక్కువ బ్యూటీ కూడా వస్తుందంట సూర్యుడి వల్ల. కాబట్టి ఈయన పొందుకుంది ఏంటి, ఆయన అంటుకుంటే చాలు యువకులు అయిపోతున్నారంట, వృద్ధులు కూడా. అటువంటి వరం కూడా ఆయనకు వచ్చిందంట శంతన మహారాజుకి. సూర్యదేవుని దయ వలన మేఘశర్మ కూడా యువకుడైపోయాడు. అప్పుడు ఆయన, బాబు నువ్వేగా నాకు చెప్పావు, ఇట్లాగా చేయమని చెప్పావు, ఆయన్ని వ్రతాలు ఆయన చేశాను, పూజ చేశాను, పూజ చేయటం వల్ల నాకు వరం వచ్చింది, మేఘశర్మ మీరు కూడా రండి, మిమ్మల్ని కూడా అంటుకుంటానని చెప్తే ఆ మేఘశర్మ అనే బ్రాహ్మణుడు కూడా యువకుడైపోతాడు అన్నమాట. ఈ రకంగా వృద్ధాప్యం అనేది రాకుండా 500 ఏళ్ళు జీవించారు. ఇదంతా ఇప్పుడు ద్వాపరయుగంలో అన్నమాట. 500 ఏళ్ళు జీవించారు. అతడు స్వయంగా ప్రాణపరిత్యాగం చేసి సూర్యలోక ప్రాప్తి పొందాడు. ఇక అతను వృద్ధాప్యం రావట్లేదు. ఇక అతను కూడా పోరుకోవద్దు కదా జీవితంలో. ఎవరు అంటుకుంటే వాళ్ళందరూ యువకులు అయిపోతున్నారు. అతను అంటుకున్నాడు, అతను కూడా వయసు ముసలాడు అవడ కదా, యువకుడుగానే ఉంటాడు. ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు జీవించగలడు? వృద్ధాప్యం రావట్లేదంట. 500 ఏళ్ళు జీవించాడంట. కానీ అప్పుడు ఏం జరిగింది, ఇక అతను చనిపోవట్లేదు కాబట్టి తనంతట తానే చనిపోతాడంట. తనంతట తానే ప్రాణ పరిత్యాగం చేసి, ఇక నేనే చనిపోవాలని చెప్పి తనంతట తానే సూర్యలోకం వెళ్ళిపోతాడు అంట. సూర్యలోక ప్రాప్తి పొందాడు. ఆ తర్వాత బ్రహ్మలోకంలో నివసించాడు. సూర్యభగవానుడు వర్జన్య రూపంలో ప్రయోగ వచ్చి ప్రసన్న చిత్తంతో దేవతలకు దర్శనమిచ్చి ఇలా చెప్పాడు. సూర్య భగవానుడే ఈ కలియుగంలో ప్రయోగ ఇంకా వచ్చి దేవతలకి దర్శనం ఇచ్చాడండి. అక్కడ దేవతల ప్రయాగానే మొన్న కుంభమేళ జరిగింది కదా, అక్కడ ప్రయాగ దగ్గర కుంభమేళ జరిగింది. అక్కడికి వచ్చాడంట. ప్రయాగ అంటారు, ప్రయాగ్రాజ్ అంటారు. అక్కడికి వచ్చి దేవగణలారా, ఘోర కలియుగంలో మ్లేచ్ఛ రాజ్యం రాబోతుంది. ఈ రాబోయే కలియుగంలో మ్లేచ్ఛ అంటే సాతానిక రాజ్యం పెరిగిపోద్ది. అప్పుడు నేను బృందావనం వచ్చి మీ కార్యాలు సిద్ధింపజేస్తాను. ఈ మాట మేరకు ఆయన వచ్చి వేదశర్మకు పుత్రునిగా జనించి శ్రీధర పండితుడు అని పేర ప్రఖ్యాతి చెందాడు. శ్రీధరుడు శ్రీమద్ భాగవతానికి భక్తిపూర్ణ భావార్థ దీపికా టీకాను లిఖించి భాగవతం యొక్క అపార మహిమను లోకానికి తెలియజేశాడు. ఈ శ్రీధరాచార్యుడు ఏం చేశారంటే శ్రీమద్ భాగవతానికి భక్తిపూర్వకంగా భక్తిపూర్వ భావార్థ దీపికా టీకాను లిఖించి భాగవతం యొక్క అపార మహిమను లోకానికి తెలియచేశారు. ఇది మనప్పుడు ఇద్దరు గురించి తెలుసుకున్నాం. ఒకటి మాధవాచార్యుల గురించి తెలుసుకున్నాం, తర్వాత శ్రీధర ఆచార్యుల గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత దేవేంద్ర, కలియుగంలో ప్రాంశు శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నిత్య వేద శాస్త్ర పారాయణుడు, దేవతలను అతిథులను నిత్యం పూజించేవాడు. సత్యవాది, అతిశయ సాధువు, హింసా విధీరుడు, పాప విదారుడు, అహింసా ప్రవక్త అయినప్పటికీ భిక్షాటనం చేసి భార్యాపుత్రులను పోషించుకునేవాడు. ఒకరోజు ఆయన భిక్షాటనకు పోతూ మాయావి అనే కలిని చూడడం జరిగింది. అతను ఏం చేస్తాడు, భిక్ష అడుక్కుంటూ ఉండేవాడు. భిక్ష అడుక్కుంటూ ఉండే ఆయనకి ఒకరోజు కలిపురుషుడు అతను కనిపించాడంట. కలిపురుషుడు అంటే సాతాను ఒక మనిషిలాగా అతను కనిపించాడంట. నొక్కన్నా కాళ్ళు నొక్కమంటున్నాడు. అతను కలిపురుషుడు కలిని చూడడం జరిగింది. కలి ఒక మనోహరమైన వాటికను నిర్మించి బ్రాహ్మణ వేషం ధరించి ప్రాంశు శర్మ ఇటు రా అన్నాడు. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడంట.
పెద్ద బిల్డింగ్ కట్టాడంట. ఇతను ఒక బ్రాహ్మణుడు ప్రాంశు శర్మ అని అతను అడుక్కుంటూ వస్తున్నాడు. పెద్ద బిల్డింగ్ అనగానే అబ్బో బాగుంది కదా అని అనుకుంటాడు కదా. అతను కూడా కలిపురుషుడు కూడా బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. సాతాను కూడా ఒక బ్రాహ్మణ అవతారం లాగా వచ్చాడు అనమాట. ఒక బ్రాహ్మణ వేషం ధరించి, ప్రాంశు శర్మ ఇటు రమ్మ ఒకసారి, ప్రాంశు శర్మ గారు ఒకసారి ఇటు రండి అంటున్నాడు. ఈ రమణయ్య గృహంలో నివసించు అని పిలిచాడంట. నీకు పెద్ద బిల్డింగ్ కట్టాను కదా, నువ్వు అడుక్కుంటున్నావు కదా, భిక్ష అడుక్కుంటున్నావు కదా, ఇది పెద్ద బిల్డింగ్ కట్టాను, దీంట్లోకి వచ్చి నువ్వు ఉండొచ్చు కదా అని అతన్ని అడిగాడంట. ఈ గృహంలో నివసించు అని పిలిచాడు. ప్రాంశు శర్మ వెళ్ళగానే దుష్టుడైన కలి తాను శర్మతను లోపలికి వచ్చి, అప్పుడు ఇద్దరు, ప్రాంశు శర్మ లోపలికి వచ్చాడు, కలిపురుషుడు లోపలికి వచ్చాడు. ఇద్దరు లోపలికి వచ్చారన్నమాట. లోపలికి వచ్చి సుందర ఫలాలను కోసి ఆయనకు భోజనంలో పెట్టి చేతులు జోడించి ప్రణామపూర్వకంగా నిలబడి స్నేహ ప్రసన్నతలతో భాషించి మందహాసం చేస్తూ, ఈ కలింద ఫలాలను నాతో కలిసి తినండి విప్రోత్తమా అని అంటాడు. ఒక రకమైన ఫ్రూట్స్ అంటే ఆయనకి ఒక రకమైన, అంటే కలింద ఫలాలు అంటే వాటర్ మెలాన్, అంటే వాటర్ మెలాన్ కోసి ఆయనకి పెడతాడనమాట. వాటర్ మెలాన్ కోసి ఆయనకి పెట్టి మీరు తినండి అని చెప్తాడు. ఇప్పుడు ఇంట్లో ఉండమని చెప్పాడు, ఇంట్లో ఉండమని చెప్పిన ఉండొచ్చు కదా, తర్వాత మళ్ళీ అదేదో ఫలం కోసి తినమంటున్నాడంట. కలింద ఫలంలోను ఆయన ఇప్పుడు ప్రాంశు శర్మ ఏమంటున్నాడు, కలింద ఫలంలోను తాండ్ర చెట్టు పైన కలి నివాసం ఉంటాడని విద్వాంసులు చెబుతూ ఉంటారు. కలింద ఫలం అంటే వాటర్ మెలాన్, తర్వాత తాండ్ర చెట్టు పైన, తాండ్ర చెట్టు అంటే తాడి చెట్టు అనుకుంటున్నాము, ఆ తాడి చెట్టు పైన, అంటే తాడి చెట్టు పైన ఏముంటది, కళ్ళు, అక్కడ కళ్ళు పైన కలి నివాసం ఉంటాడని, కలిపురుషుడు అంటే సాతాను నివాసం ఉంటాడని విద్వాంసులు చెబుతూ ఉంటారు. కాబట్టి నేను వీటిని ఇప్పుడని కాదు ఎప్పుడు తినను. ఒకటి వాటర్ మెలాన్ కలింద ఫలం తినను, తాడి చెట్టు పైన కళ్ళు నేను తినను అంటాడు అన్నమాట. అయితే నువ్వు మిక్కిలి స్నేహ భక్తి తాత్పర్య సహితంగా సమర్పిస్తున్నావు కాబట్టి నా సాలగ్రామాన్ని దీన్ని పెంచి తీసుకుంటాను. అంటే ఏం చేస్తాడు, అప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, ఏదైనా తినాలో తినకూడదు, అప్పుడు భగవంతుడికి ఇచ్చి భగవంతుడికి ప్రార్థన చేసుకొని మీరు తినాలి అని ఒక ఇది ఉంటుంది అనమాట. భగవంతుడికి నైవేద్యం పెట్టి మీరు తినండి, దీన్ని ఆశీర్వదించండి, దీన్ని మీరు ఆయన ప్రార్థన చేసుకొని భగవంతుడికి తింటూ ఉండేవాళ్ళు. అప్పుడు ఏం చేశాడు, అలాగే భగవంతుడికి సమర్పించి అప్పుడు నేను తీసుకుంటాను అని అంటాడు. ఈ సాలగ్రామ సచ్చిదానంద స్వరూపమైన స్వయం బ్రహ్మ, ఆయనకు నివేదితమైనది అభక్ష్యం కానేరదు కదా అని నవ్వుతూనే చెప్పాడు ప్రాంశు శర్మ. ఆ మాటలు విని ఆశాభంగం చెందాడు కలి. బ్రాహ్మణుడు ఆ ఫలాలను గ్రహించి తన నివాసానికి పోయాడు. బ్రాహ్మణుడు ఏం చేశాడు, ఆయన భగవంతుడికి తినిపించి తర్వాత తను తిన్నాడు, తర్వాత తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. తర్వాత కలిపురుషుడు రాజుగారి వేషంలో వచ్చి, ఇప్పుడు ఈసారి ఇందాకేమో బ్రాహ్మణ వేషంలో వచ్చాడు సాతాను, కలిపురుషుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి అతన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒక పండు తినిపించడానికి అతను ప్రయత్నం చేశాడు. కానీ అతను ఏం చేశాడు, దేవుడికి ప్రార్థన చేసి తిన్నాడు, దేవుడికి నివేదించి తిన్నాడు. దానివల్ల సాతాను ఓడిపోయాడు. బైబిల్లో కూడా ఒక పండు తిన అంటే అక్కడ ఆదాం ఏం చేస్తుంది, ఆ పండు తినేసింది. అతను దేవుడికి ఏమి నైవేద్యం పెట్టలేదు, నివేదించలేదు, ప్రార్థన చేయలేదు, అడగలేదు, ఏం చేయలేదు, తినేసింది అనమాట. కానీ ఇక్కడ ప్రాంశు శర్మ ఏం చేస్తున్నాడు, ఆ పండు తిన్నాడా లేదా, తినే ముందు దేవుడికి దండం పెట్టుకుని ప్రార్థన చేసి అప్పుడు తిన్నాడు అనమాట. అందుకనే తనకి ఏమి అవ్వకుండా దేవుడు కాపాడాడు. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఈసారి రాజుగారి వేషంలో వచ్చాడంట కలిపురుషుడు, ఇతన్నే మోసం చేయడానికి. బ్రాహ్మణాత్మ, మీరు ఏవో ఫలాలను గ్రహించారని తెలిసింది, మీరు ఏదో పళ్ళు తిన్నారని తెలిసింది, వాటిని నాకు ఒకసారి చూపిస్తారా అని అడిగాడు. ప్రాంశు శర్మ వత్సముండ సమానమైన ఆ ఫలాలను తీసుకుని వచ్చి చూపించాడు.
ఆయన నాకేమిచ్చాడు? అదే కళింద ఫలాలు, పుచ్చకాయలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడు, చూపించాడు. వెంటనే రాజవేషధారి క్రద్దుడై బ్రాహ్మణుని బెత్తంతో బాధి లోహమయమైన కారాగారంలో పడేశాడు. ఆ రాజవేషంలో తాను ఏం చేశాడంట? బ్రాహ్మణ్ణి బెత్తంతో కొట్టి జైల్లో పెట్టాడంట. ఎందుకని? అతి దుఃఖితుడు పరమపావనుడైన ప్రాంశుశర్మ భాస్కర భగవాన్ని ఋగ్వేదాల సూక్తాల ద్వారా సంతృష్టి చేశాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు అతను? అక్కడ ఋగ్వేద సూక్తాలు, అక్కడ దాంట్లో వేదాలు చదువుతున్నాడు లోపల కూర్చొని. సాక్షాత్ సనాతన పరబ్రహ్మ అయిన సూర్యదేవుడు ఆకాశవాణి ద్వారా అప్పుడుని కర్ణాలను ఇలా పావనం చేశాడు. మహాభాగా ప్రాంశుశర్మ స్వయంగా కాలరూపుడైన శ్రీహరియే 4 యుగాల ఏర్పాటు చేశాడు. స్వయంగా కాలరూపుడైన శ్రీహరియే 4 యుగాలను ఏర్పాటు చేశాడు. అంటే సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలను ఆ శ్రీహరియే ఏర్పాటు చేశాడు, మనం ఏర్పాటు చేసినవి కాదు. విశ్వ సమూహముల మృత్యు కొరకై ఆయనే కలిని సృష్టించాడు. అది కలిని ఎందుకు దేవుడు తయారు చేశాడు? సాతాన్ని ఎందుకు తయారు చేశాడు? కలియుగాన్ని, లేకపోతే కలిని ఎందుకు తయారు చేశాడు అంటే అర్థం ఏంటి? విశ్వ సమూహాల మృత్యు కొరకై, డిస్ట్రక్షన్ ఆఫ్ ది యూనివర్స్. ఏంటి? Kali has been created for the destruction of the entire universe. Kali has been created for the destruction of the entire universe. కలి పురుషుడు ఎందుకు తయారు చేయబడ్డాడంటే ఈ యూనివర్స్ మొత్తం నాశనం చేయడానికి. కాబట్టి నీవు ఘోర కలియుగం రాగానే విష్ణుమాయచే వినిర్మితమైన కలింజర నగరానికి వెళ్ళాలని, అక్కడ ఆనందంగా జీవిస్తూ దైవ కార్యాన్ని నిర్వర్తించాలని బ్రహ్మ నిర్ణయం. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకుండా కలింజర అనే ప్రాంతంలోకి వెళ్ళిపోయి, అక్కడ ఆ ప్రాంతంలోకి కలిపురుషుడు రాడు అని అక్కడ ఆయన చెప్తాడనమాట. వెంటనే ప్రాంశుశర్మ యొక్క లోహబంధాలు విడిపడ్డాయి. వెంటనే అతనికి వేసిన జైల్లో ఇట్లా వేసేది ఇనుమతో వేసిన సంఖ్యలు కూడా అతను విడిపోయినాయి అంట. సూర్యుడికి అక్కడ నీతి సూర్యుడు కానీ లేకపోతే సూర్యుడు కానీ ఆయనకి పూజ చేస్తే వెంటనే అతనికి బైబిల్లో కూడా మనం చూస్తే యేసు యొక్క భక్తులను కూడా ఇట్లా జైల్లో పెడతారు అన్నమాట. జైల్లో పెడితే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? జైల్లో కూర్చొని ప్రార్థన ఏదో చేస్తారు. వెంటనే అప్పుడు వాళ్ళ యొక్క సంఖ్యలు కూడా విడిపోతాయి అన్నమాట. అపొస్తల కార్యం గురించి మాట్లాడుతున్నాం. అదేం చెప్పేది నువ్వు? అపొస్తల కార్యంలో ఆయన యొక్క శిష్యులు, యేసు యొక్క శిష్యులు అట్లా జైల్లో పెడతారు అనమాట. జైల్లో పెడితే వాళ్ళకు కూడా సంఖ్యలు కూడా ఇడిపోతాయి అన్నమాట. అట్లాగే ఈయన కూడా ప్రాంశుశర్మ యొక్క సంఖ్యల బంధాలు కూడా తెగిపోయినాయి. కన్ను మూసి తెరిచేలోగా సూర్యరక్షితుడైన మహానుడు కలింజర నగరంలో ఉన్నాడు. కళ్ళు మూసి ఇట్లా తెరిచే లోపలికల్లా భగవంతుడు ఎక్కడ సూర్య భగవాన్ ఆయన ఏం చేశాడు? వెంటనే కలింజర అనే ప్రదేశం. కలింజర అంటే కలి బంధించబడిన నగరం. అంటే ఆ ఏరియాలోకి కలి పురుషుడు సాతాను ఎంటర్ అవ్వలేడు ఆ యొక్క సిటీలోకి. అందుకని దాన్ని కలింజర అని అంటారన్నమాట. అక్కడ ఒక గృహము, తన పత్ని పుత్రుడు కనిపించాడు. ఆల్రెడీ వాళ్ళ భార్య పిల్లలు ఇద్దరు కూడా ఆల్రెడీ అక్కడ ఉన్నారంట. అక్కడ 125 సంవత్సరాల పాటు సూర్యోదయం చేయిస్తూ సుఖంగా జీవించి దేహాంతంలో సూర్యుల యొక్క ప్రాప్తి పొందాడు. ఆ ప్రాంశుశర్మయ్యే 18వ కలియుగంలో భాద్రపద పూర్ణిమ నాడు మరలా జన్మించి శివదత్తుడని బ్రాహ్మణకు పుత్రుగా జన్మించి విష్ణు శర్మ లేదా విష్ణు స్వామి అని పేరుతో లోక ప్రసిద్ధుడైనాడు. ఆయన వేద శాస్త్ర పారంగతుడు, సకల కాలజ్ఞానము కలవాడు, దేవపూజకుడు, పరమ వైష్ణవ ఆచార్యుడు. ఇప్పుడు మనం చూసాం కదా, ఒకటి శ్రీధరాచార్యుడు, ఆయన భాగవతాన్ని దీపిక టీకా రాశారు. తర్వాత మాధ్వాచార్యులు ఆయన ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇక్కడ విష్ణు శర్మ లేదా విష్ణు స్వామి అనే పేరుతో ఆయన ఈ ప్రాంశుశర్మ అనే అతనే కలియుగంలో మరలా పుట్టాడంట. ఈ ద్వాపరంలో ప్రాంశుశర్మ మళ్ళా కలియుగంలో విష్ణు శర్మ అనే పేరుతో
ఆయన ఇక్కడ అందుకని విష్ణు స్వామి అని కూడా అంటారు. విష్ణు స్వామి సాంప్రదాయము, రామానంద సాంప్రదాయము, అట్లాగా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అన్నమాట. దాన్ని వైష్ణవంలో కొన్ని రకాల సెక్స్ అనమాట, రకరకాల శాఖలు అన్నమాట. దాంట్లో ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వేషం వేసుకుంటారు. వాళ్ళు వేసుకున్న వేషం దాన్ని బట్టి వేషధారిని బట్టి వీళ్ళు విష్ణుస్వామి యొక్క సాంప్రదాయము, వీళ్ళు రామానంద సాంప్రదాయము, వీళ్ళు మాధ్వాచార్య సాంప్రదాయం, రామానుజాచార్య సాంప్రదాయం, ఇట్లా రకరకాల సాంప్రదాయాలు అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ రకంగా మనం ఒకటి విష్ణు శర్మ, ఒకటి శ్రీధరాచార్య, ఒకటి మాధవాచార్య, దాని గురించి మనం ఇంతవరకు చూసాము. ఓం నమో భగవతే, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, జై శ్రీమన్నారాయణ.